భలా నమ్మకమైన మంచి దాసుడా అని ఏ దాసుని అన్నాడు? ఎవరు అన్నారు? ఎందుకు అన్నారు? ఆ దాసునికి కలిగిన ప్రయోజనమేమి? లాభమేమి? ఈ వాక్య భాగంలో తెలుసుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని పరిశీలన చేద్దాం. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. చదువుబడిన ఈ వచనంలో యజమానుడు ఒక దాసుడిని చూసి, మంచి దాసుడా, శభాష్, నీకు అప్పగించిన కొంచెం పనిని కొంచెం సమయంలోనే ఎంతో నమ్మకంగా నిర్వర్తించావు, కాబట్టి అనేక వాటి మీద అధికారిగా నియమిస్తున్నాను. అంతేకాకుండా ఓ దాసుడా, నేను నీకు అప్పగించిన దాని కొరకు ఎన్నో బాధలు, వేదనలు, ఇబ్బందులు ఎదుర్కొన్నావు. అయినా కానీ ఎంతో నమ్మకంగా నీకు అప్పగించిన దాన్ని చేసినావు. కాబట్టి నీ యజమానైన నా సంతోషం ఏ విధంగా ఉంటుందో నీకు తెలుసు. అటువంటి సంతోషంలో నువ్వు కూడా ఇప్పటి నుంచి భాగస్వామిగా ఉండు అని ఆ యజమానుడు ఆ దాసునితో చెప్పాడు. ఆ యజమానుడు తన దాసులకు ఏం అప్పగించాడో, వాళ్ళు ఏం చేశారో 15వ వచనం నుంచి పరిశీలన చేద్దాం. అతడు తన దాసులను పిలిచి, ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, మరొకనికి 1, ఎవరి సామర్థ్యము కొలది వారికి ఇచ్చి దేశాంతరము వెళ్ళెను. 5 తలాంతులు తీసుకునిన దాసుడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి దానిని భూమిలో దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ యజమానుడు తిరిగి వచ్చి దాసుల యొద్ద లెక్క చూచుకొనేను. చదవబడిన లేఖనాలను పరిశీలించినట్లయితే ఒక యజమానుడు విదేశాలకు వెళ్తూ తన దాసులను పిలిచి ఒక్కొక్కరికి వారి సామర్థ్యం అనగా శక్తిని బట్టి, ఎబిలిటీని బట్టి కొంత అమౌంట్ ఇచ్చాడు అన్నమాట. దాన్ని వాళ్ళు దాసులు ఏం చేశారు అని అంటే, 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్న మరి 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు దాన్ని భూమిలో దాచిపెట్టాడు. చివరిగా ఒక టైం వచ్చింది, యజమానుడు తిరిగి స్వదేశానికి వచ్చాడు. అప్పుడు తన దాసులను పిలిచి తను వారికి అప్పగించిన దాని గురించి లెక్క చూసుకున్నాడు. ఇందులో యజమానుడు యేసుప్రభువు వారు. దాసులు ఎవరంటే, యేసుప్రభువు వారు మన ఎడల చూపించిన ప్రేమ, కరుణ, క్షమాపణ, త్యాగాన్ని మనము ఒప్పుకొనుచు నిన్ను పోలి మేము జీవిస్తామని చెప్పి బాప్తిసము పొంది మనల్ని మనము ఆయనకు దాసులుగా సమర్పించుకున్నాము. మన కొరకు తనను తాను సమర్పించుకున్న మన యజమానుడైన యేసుప్రభు వారు మన యొక్క సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి ప్రేమ చూపించటం, ఓర్పు సహనాన్ని కనపరచడం, క్షమించుకోవడం, క్రీస్తు ప్రభు ఎడల నీకు కలిగిన విశ్వాసాన్ని తెలియజేయడం, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండడం, ఇలాంటి తలాంతులను ఆయన కొరకు జీవిస్తామని ఒప్పుకున్న ఆయన దాసులమైన మనకు ఆయన అనుగ్రహించాడు. మనకు ఈ తలాంతులను అప్పగించిన క్రీస్తు ప్రభు వారు దేశాంతరము వెళ్ళిన యజమానుని వలె క్రీస్తు ప్రభు వారు పరలోకముకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి తన 2వ రాకడ ద్వారా బహుకాలమైన తర్వాత తిరిగి వచ్చే యజమానుని వలె క్రీస్తు ప్రభువు వారు తన దాసుల యొద్ద లెక్క చూచుకొని వాడై ఉన్నాడు. లెక్క చూచు దినమైనటువంటి తీర్పు దినాన మొదటి 2 దాసుల వలె మనకి ఇవ్వబడిన తలాంతులు రెట్టింపు చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని, భలా మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తున్నాను, అంతేకాకుండా
పరలోకమనే ఈ సంతోషంలో పాల్పొందుమని దేవుడు సెలవిచ్చువాడై ఉన్నాడు. లేదంటే మూడవ దాసుడు తనకిచ్చిన తలాంతును భూమిలో ఏ విధంగా దాచిపెట్టాడో ఆ విధంగా మనకి ఇవ్వబడిన తలాంతులను మనం చూపించకపోతే, ఇతరుల ఎడల కనపరచకపోతే దేవుడు ఏమంటున్నాడు అంటే 30వ వచనాన్ని గమనిద్దాం. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండుననెను. అంటే నరకాగ్నికి పాత్రలంగా ఉంటాము. మనం గమనించుకోవాల్సిన ఒక చిన్న మాటను మేము ముందుంచాలనుకుంటున్నాను. భలా మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి. ఈ కొంచెము అనే పదము దేనిని సూచిస్తుందంటే భూమి మీద మన జీవితాన్ని సూచిస్తుంది. భూమి మీద మన జీవితం కొంచెం ఎలాగైందంటే పరలోక రాజ్యము లేదంటే నరకము కానీ ఎండ్లెస్, దానికి అంతం లేదు. కాబట్టి మనం జీవించే భూమి మీద జీవితము 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ అంతం లేని పరలోకంని నరకాన్ని చూసినప్పుడు భూమి మీద మనం జీవించే ఈ సమయాన్ని కొంచెము క్షణంగా కూడా భావించవచ్చు. దేవుని ఎదుట, పరలోక రాజ్యము నరకం ఎదుట ఒక క్షణంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ప్రియ దాసుడా, దాసురాల, దేవుడు మనకిచ్చిన తలాంతులను వృద్ధి చేసుకోవడానికి దేవుని సహాయాన్ని వేడుకుంటూ దేవుడిచ్చిన ఈ కొంచెమై ఉన్న మన జీవితంలో ముందుకు సాగుదాం.